రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం రావడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ అబ్జర్వర్ ధనంజయ రెడ్డి గారు ఏ కార్యక్రమం కోసం వచ్చినామో పార్టీ పెట్టినప్పటి నుంచి వెంకటగిరిలో వైఎస్ఆర్ పార్టీ నిర్వహణకు తన వంతు కృషి చేస్తూ ముఖ్య భూమిక పోషించిన రాంప్రసాద్ రెడ్డి గారికి, రూరల్ శివారెడ్డి గారికి, అదే ఎంపీ రూరల్ లీడర్, ఎంపీ అనేది మళ్ళా పదవి, ముందు పార్టీ లీడర్ కదా, అందరికీ తెలియజేస్తున్నాం. కొన్ని కారణాల వల్ల మాకన్నా మీకు విలేకరులు కాబట్టి అన్ని విషయాలు తెలిసింటాయి. కొన్ని కారణాల వల్ల వెంకటగిరి నియోజకవర్గంలో స్వల్ప అభిప్రాయ భేదాలు ఏర్పడి మా పార్టీ అంతర్గత విషయాల్లో చాలా స్వల్పమైనది, ఏమాత్రము అసలు కారణాలు కాని వాటికి, కారణం లేని వాటికే ఒక భేదాభిప్రాయాలు వచ్చి కొద్ది డిస్టర్బెన్స్ జరిగిన మాట వాస్తవం. మా పార్టీ అధిష్టాన వర్గం ఆలోచించి దీనిపైన సమగ్రంగా విచారించి ఏదైతే మా పార్టీ నాయకులు మొదటి నుంచి పార్టీ నిర్వహణకు కట్టుబడి ఎంతో వ్యయ ప్రయాసాలు కోరి పార్టీ నిర్మాణానికి బహుముఖ కృషి చేసిన తప్పుని దాన్ని రివోక్ చేస్తూ నిన్న మా పార్టీ అధిష్టాన వర్గం రాంప్రసాద్ రెడ్డి పైన సస్పెన్షన్ ఎత్తేయడం జరిగింది. ఆ కాపీ కూడా మీకు అందరికీ ఇవ్వటం జరుగుతుంది. పెట్టి తీసిచ్చి మీకు పెడతాం. పార్టీ అధిష్టానంలో నిన్ననే మన రాంప్రసాద్ రెడ్డి గారి పైన నేను ఈవినింగ్ ఇచ్చే ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. దీంతోనే ఈరోజు వచ్చి మీ అందరి ముందర చెప్తున్నాను. మా పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తి రాంప్రసాద్ రెడ్డి. స్వల్ప సంఘటనలు జరిగినాయి. ఇంకా పార్టీ యొక్క స్రవంతిలో రేపు రాబోయే ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ రాంప్రసాద్ రెడ్డికి సముచితమైన స్థానం, రాంప్రసాద్ శివారెడ్డికి అందరికీ సముచితమైన స్థానం ఉంటుంది. ఆ విధంగా మా రీజనల్ కోఆర్డినేటర్ క్లియర్గా చెప్పమని చెప్పడం, పార్టీ ఆదేశాలను చెప్పడం జరిగింది. మేము ఆ యొక్క పరపచ్చలు మర్చిపోయి అందరూ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగుజాడలు నడవటానికి నిర్ణయించుకొని మేము ముందుకు రావడం జరిగింది. కారణాలు అదే మాట్లాడుకోవడం జరిగింది. ఇంతసేపు మిమ్మల్ని వెయిట్ చేయించడానికి కారణం అదే. రాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి అతను జరిగిన విధానాన్ని నచ్చుకోవటం జరిగింది, బాధపడటం. అతనే కాదు, మేము కూడా పార్టీలో వేరే పొజిషన్ ఉన్నా మేము కూడా బాధపడుతున్నాం. రాంప్రసాద్ రెడ్డి దానికి కారణం ఏంటంటే సరైన ఆ యొక్క రాంప్రసాద్ రెడ్డి లాంటి పార్టీ నిర్మాణానికి పనిచేసిన వ్యక్తులకు సరైన గౌరవం ఇవ్వకుండా జరిగిన అన్యాయాన్ని మా అధిష్టాన వర్గానికి నాయకుడికి తెలియకపోవటం, ఏదో జరిగిపోవటం జరిగింది. ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ వచ్చిన మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పంచాయతీరాజ్ సిస్టమ్ సమితి ప్రెసిడెంట్ నుంచి వచ్చినాడు కాబట్టి మనుషుల యొక్క విలువ, ఎంపీటీసీ విలువ, జెడ్పీటీసీ విలువ, సర్పంచ్ విలువ తెలుసు కాబట్టి ఎందుకు ఈ విధంగా అయింది, ఇంత మంచి నాయకులు కదా ఎందుకు ఎట్లా అయిందని మేము విచారించి దానిపై వేయటం జరిగింది. రామచంద్రారెడ్డి గారు మళ్ళీ రీజనల్ కోఆర్డినేటర్ వచ్చి నెలగడగాలి, జస్ట్ ఒకసారి వచ్చి ఎయిర్పోర్ట్లో కలిశారు అంతే. 15 రోజులు టైం అన్నాడు. 15 రోజులు 18 రోజులు అంటే అయింది. ఎందుకంటే కారణం ఏంటంటే పార్టీలు మీకు తెలుసు నెంబర్ ఆఫ్ ఇవి ఉంటాయి, దానివల్ల జరిగిన తప్పితే ఉద్దేశపూర్వకం కాదు. అంతకుముందు జరిగిన దాన్ని మేము చెప్పే పరిస్థితుల్లో చెప్పకూడదు, ఇక్కడ మనలో ఉన్న ఆ లోపాలని చెప్పకూడదు కాబట్టి జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ అయిన తర్వాత డెఫినెట్గా ఇటన్నీ చేస్తున్నాం. సూలూరుపేటలో ఉండింది, ప్యాచప్ చేసాం, గూడూరులో చేయటం జరిగింది. ఇప్పుడు వెంకటగిరిలో కూడా జరిగింది. వెంకటగిరిది వచ్చే చిన్న ఇదేంటంటే 3 రోజులు లేట్ అయిందంటే మేము 15 రోజులు టైం అడిగాం, రిక్వెస్ట్ చేసుకున్నాం. అతను మాకు 10 రోజులు టైం ఇవ్వని చెప్పని ధనంజయ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి మేము అడుక్కున్నాం. పొరపాటు అయింది, ఇలాంటి నాయకులు మాకు కావాలని చెప్పని మన పార్టీకి కావాలని చెప్పి అతనే మేము అడుక్కోవటం జరిగింది. అతనే మమ్మల్ని అడగల. అతను జరిగిన అన్యాయాన్ని మాకు రిప్రజెంటేషన్ చేశాడు, ఎయిర్పోర్ట్లోకి వచ్చి రిప్రజెంటేషన్ చేశాడు. ఆ రోజు అంతే కదా, మీరు వచ్చి రిప్రజెంటేషన్ చేశారు. మేము రిక్వెస్ట్ చేసుకున్నాం, మా ధనంజయ రెడ్డి రిక్వెస్ట్ చేసుకున్నాడు, ఇక్కడ పార్టీ పరిచయకు అడుగుకున్నాడు. ఈ విధంగా జరిగింది, వెయిట్ చేయండి.
పార్టీ కూడా పరిశీలించింది, కమిటీ వచ్చింది, స్టడీ చేసింది. ఇక్కడ అందరూ అభిప్రాయం తీసుకున్నారు. రామ్ ప్రసాద్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన పంటు. హనుమంతుడు శ్రీరాముడికి హనుమంతుడు మాదిరిగా ఇక్కడ వెంకటగిరికి పనిచేశాడు. కాబట్టి మా పార్టీ ఎక్కడ సంసిద్ధంగా లేదని చెప్పని అది రివోక్ చేయడం జరిగింది. రివోక్ చేసినారు, ఈరోజు వచ్చినారు. అది ఆగినట్టేనా కొనసాగుతాయా? రామ్ ప్రసాద్ రెడ్డి పోతాను ఎక్కడ చెప్పలేదు. రామ్ ప్రసాద్ రెడ్డి కాదు, రామ్ ప్రసాద్ రెడ్డి